సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. ఎస్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్స్ అండి. సో చక్రధర్ గారు, మామూలుగా అందరికీ పిఎంఎస్ గురించి తెలుసు. నేను ఇవాళ మార్నింగ్ ఒక బిజినెస్ మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ చదివాను, నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్ అంట. ఏంటి అసలు ఈ నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్? దీని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతవరకు ఉంది? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. చాలా మందికి అవేర్నెస్ లేదు. మేము ఈ మధ్య ఒక యాక్టివిటీ మొదలు పెట్టాము మా ఆఫీస్లో. ఏంటంటే ఎవరికైతే 50 lakhs అండ్ అబౌవ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో, కార్పస్ ఉన్నాయో, సో వాళ్ళందరికీ కూడా ఫ్రీ రివ్యూ ఇవ్వడం మొదలు పెట్టాము మేము. సో మీ దగ్గర కనుక ఒక ఏదైనా డిమాట్ అకౌంట్లో కానీ ఏదైనా ఆన్లైన్ జీరోదా కావచ్చు, గ్రో యాప్ కావచ్చు, లేదా ఏదైనా బ్యాంక్ ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన, చాలా మందికి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేశారంటే 50 lakhs అండ్ అబౌవ్. కొంతమంది 2 crores పెట్టిన వాళ్ళు ఉన్నారు, 3 crores పెట్టిన వాళ్ళు ఉన్నారు, 1 crore పెట్టిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. సో ఇట్లా డైరెక్ట్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక కలిగే సందేహం ఏంటంటే, నేను కరెక్ట్ చేస్తున్నాను, రాంగ్ చేస్తున్నానా, నా పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ ఏంటి ఓవరాల్గా అనేది చాలా మంది క్వశ్చన్ మార్క్ ఉంది. సో 50 lakhs అండ్ అబౌవ్ పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఫ్రీ రివ్యూ చేసినప్పుడు చాలా మంది పోర్ట్ఫోలియో చూస్తే మేము బెంచ్ మార్క్ కూడా రిటర్న్ కూడా బీట్ చేయలేదండి. చాలా తక్కువ రిటర్న్స్ అయితే వస్తున్నాయి వాళ్ళకి. వాళ్ళు పెట్టిన 50 lakhs ఆల్మోస్ట్ ఒక 2.5 years అయినా కూడా రిటర్న్ చూస్తే మాత్రం చాలా నెగ్లిజిబుల్ రిటర్నే ఉంది. 8.95% ఉంది. అంటే ఈక్వల్ టు ఫిక్స్డ్ డిపాజిట్నే తెచ్చుకుంటున్నారు వాళ్ళు. సో ఏదైనా ఫండ్ మార్చాలి, ఎలా మార్చాలి అర్థం కావట్లేదు. సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్ ద్వారా కూడా మనం సలహా ఇవ్వచ్చండి. అంటే ప్లాన్స్ డైరెక్ట్ ప్లాన్సే ఉంటాయి, డైరెక్ట్ ప్లాన్స్ ఉంటాయి, ఒక అడ్వైజర్ ఉంటాడు. ఇప్పుడు చూడండి, చాలా మందికి ఏంటంటే అడ్వైజర్ అనగానే ఒక రెగ్యులర్ ప్లాన్స్కి వెళ్ళాలి, అక్కడ ఎక్స్పెన్స్ రేషియో చాలా ఎక్కువ ఉంటుంది అన్న భావన ఉంటుంది. సో అడ్వైజరీ ఫీజు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కానీ ఒక రెగ్యులర్ ప్లాన్స్కి వెళ్ళడానికి వాడు సొమ్ము చూపించట్లేదు. సో ఇట్లాంటి నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్లో ఏంటంటే మనమే చూస్ చేసుకోవచ్చు అండి. ఒక అడ్వైజర్ అనే వాళ్ళు మన కోసం చూస్ చేసి పెడతారు. ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో, బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో డైరెక్ట్ ప్లాన్స్లో, సో మన 50 lakhs అండ్ అబోవ్ ఉన్న పోర్ట్ఫోలియో కనుక నాన్ డిస్క్రిషనరీలో పెడితే ఎలా ఉంటుందంటే, మనం కనుక బెస్ట్ 5 సజెస్ట్ చేస్తారు అడ్వైజర్. అందులో కనుక ఈవెన్ ఇన్వెస్టర్ కూడా కొంచెం అవేర్నెస్ వచ్చి, చూడండి ఇప్పుడు లాస్ట్ 3 years నుంచి 5 years నుంచి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో మార్కెట్లో, వాళ్ళకంటూ ఒక ఐడియా ఉంది. ఓకే, బలన్న ఫండ్లో పెడితే ఈ పర్టికులర్ స్కీమ్ చాలా బాగుంది, ఈ స్కీమ్ నాకు నచ్చింది, నాకు మంచి రిటర్న్స్ ఇచ్చినాయి. అలా కనుక వాళ్ళకి సొంతంగా ఉన్నా కూడా, ఏదైనా చాయిస్ ఉన్నా కూడా అది షేర్ చేసుకోవచ్చు అడ్వైజర్తో. ఇన్నాళ్ళు ఎలా ఉండేదంటే అడ్వైజర్ ఇష్టం, అడ్వైజర్ ఏం చెప్తే అదే ఉండేది. పిఎంఎస్లో అలాగే ఉంటుందండి. ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో ఆయన ఏం స్టాక్స్ ఇస్తే అదే స్టాక్స్, ఆయన ఏం ఫండ్స్ ఇస్తారో అదే ఫండ్స్ ఉంటుంది. కానీ నాన్ డిస్క్రిషనరీ దాంట్లో అలా కాదు. ఈవెన్ చాయిస్ ఫర్ ద ఇన్వెస్టర్. అంటే ఇన్వెస్టర్ కూడా నాకు బలన్నా పిఎంఎస్ కావాలి, నాకు బలన్నా మ్యూచువల్ ఫండ్ కావాలి అంటే అది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఉన్న అన్ని కంపెనీస్లో వాళ్ళ సైడ్ నుంచి ఒక మంచి 3 funds ఇస్తారు. ఇన్వెస్టర్ చాయిస్ కూడా ఒక 2 funds నుంచి చెప్పుకోవచ్చు, నాకు ఈ 2 funds పెట్టండి చాలా బాగుంటుంది అనుకుంటున్నానని. సో అట్లా ఒక అండర్స్టాండింగ్, ఒక అడ్వైజర్ ఒక ఇన్వెస్టర్ అండర్స్టాండింగ్ మీద డిజైన్ అయ్యేదే ఈ నాన్ డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో అంటారు దీన్ని. సో మ్యూచువల్ ఫండ్స్లో వచ్చిందండి. ఈ డైరెక్ట్ ప్లాన్స్ ద్వారా మనకు అందుబాటులో ఉంది. సో దీంట్లో వచ్చి మేనేజ్మెంట్ ఫీజు అని ఒకటి ఉంటుంది 1%. ఎప్పుడైతే మన కార్పస్ 50 lakhs నుంచి 2 crores అయిందో ఆటోమేటిక్గా మేనేజ్మెంట్ ఫీజు 0.5% పడిపోతుంది అనమాట. సో 1% ఎక్స్పెన్స్ రేషియో ఏదైతే ఉంటుందో మేనేజ్మెంట్ ఫీజు 0.5% పడిపోతుంది 2 crores దాటిన తర్వాత. అమాంతం ఎప్పుడైతే 10 crores దాటిందో ఫ్యూచర్లో 0.20%. సో మీకు ఎప్పుడైతే వాల్యూమ్ పెరుగుతుందో మనకి ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేది మేనేజ్మెంట్ ఫీజు అనేది తగ్గిపోతుంటుంది. ఎవరైతే డైరెక్ట్గా 2 crores వాల్యూమ్తో వచ్చారో మ్యూచువల్ ఫండ్స్ తోటి, వాళ్ళకి డే 1 నుంచి 0.5% మేనేజ్మెంట్ ఫీజు ఉంటుందండి. సో అట్లా నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్ లాభం ఏంటంటే డైరెక్ట్ ప్లాన్స్ ఉంటాయి, వాళ్ళకి తగినట్టు వాళ్ళకి ఇష్టమైనట్టుగా ఒక అడ్వైజర్ కూడా తోడుంటాడు ఆ పోర్ట్ఫోలియో చూసుకోవడానికి, ఎప్పటికప్పుడు దాన్ని రివ్యూ చేయడానికి, మార్చాలి అంటే సజెషన్ చేయడానికి. సో ఇది ఒక కాంబినేషన్ అండి. ఇది చాలా బాగా వర్కౌట్ అయింది, చాలా మంచి కాల్స్ వస్తున్నాయి. సో ఈ యాక్టివిటీ ఎప్పుడైతే మేము చేసామో దగ్గర 15 members దాకా కూడా కన్వర్ట్ అయ్యారు. వాళ్ళకి అర్థమైంది ఒక అడ్వైజర్ లేకుండా డైరెక్ట్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే డైరెక్ట్ ప్లాన్స్లో మనకి రాబోయే రోజుల్లో అంత వెల్త్ క్రియేట్ చేయలేము అని. సో అలానే వాళ్ళు రెగ్యులర్ ప్లాన్స్ మొగ్గు చూపించట్లేదు. సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అండి. నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్ అంటారు దీన్ని. సో ఇందులో ఇన్వెస్టర్కి తగ్గినట్టుగా మనం పోర్ట్ఫోలియో డిజైన్ చేసి ఇవ్వచ్చు, ఆయన చాయిస్ మీద కూడా మనం వర్కౌట్ చేయొచ్చు. సో అదండి ఇది క్లుప్తంగా చెప్పాలంటే. సో డైరెక్ట్ ప్లాన్స్ ఉంటాయి, ఇది ఒక అడ్వైజర్, ఈ 2 కాంబినేషన్లోనే మనకి వస్తుంది. ఎవరికైనా 50 lakhs అండ్ అబోవ్ కనుక పోర్ట్ఫోలియో ఉంది మ్యూచువల్ ఫండ్స్లో అంటే మనం వాళ్ళకి ఫ్రీ రివ్యూ ఇస్తున్నాము. సో ఫ్రీ రివ్యూ ఇచ్చి ఒక్కొక్క ఫండ్, ఈ ఫండ్లో ఎందుకు మీరు కొనసాగించాలి, ఈ ఫండ్లో మీరు ఎందుకు విత్డ్రా చేయాలి అని చెప్పి మనం క్లియర్గా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అది చాలా బాగా నచ్చిందండి అందరికీ కూడా. సో ఇది నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్ గురించి.
ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాను. రైట్ ఎలాగో మీకు చూడండి, ఇందులో చర్నింగ్ ఉండదు. పిఎంఎస్ అనగానే జనం భయపడిపోతారు. ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది, ప్రాఫిట్ షేరింగ్ ఉంటుంది. ఇందులో ఎక్స్పెన్స్ రేషియో 1% మాత్రమే ఉంటుంది. 2 crores దాటిన తర్వాత 0.5% పడిపోతుంది. టాక్సేషన్ కూడా మ్యూచువల్ ఫండ్స్ టాక్సేషన్ ఎలా ఉందో సేమ్ టాక్సేషనే, చర్నింగ్ కూడా ఎక్కువ ఉంటుంది ఇందులో. సో అప్పుడు టాక్సేషన్ మనకు ఉంటుంది. సో బెస్ట్ అండి నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్, అందరికి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.